2025లో ప్రపంచంలోనే అత్యంత బలమైన కరెన్సీ ఏది? కువైట్ దినార్. ఐక్యరాజ్య సమితి 195 దేశాలలో 180 అధికారిక కరెన్సీలను గుర్తించింది. 2025లో భారత రూపాయితో పోలిస్తే ప్రపంచంలోనే టాప్ 10 అత్యధిక విలువ కలిగినటువంటి కరెన్సీలు వచ్చేసి మొదటి స్థానంలో కువైట్ దినార్, రెండవ స్థానంలో బహ్రెయిన్ దినార్, మూడవ స్థానంలో ఒమానీ రియాల్, నాలుగవ స్థానంలో జోర్డానియన్ దినార్, ఐదవ స్థానంలో జిబ్రాల్టర్ పౌండ్, ఆరవ స్థానంలో బ్రిటిష్ పౌండ్ స్టెర్లింగ్, తొమ్మిదవ స్థానంలో యూరో, 10వ స్థానంలో యునైటెడ్ స్టేట్స్ డాలర్. ఇందిర సౌరగిరి జల వికాసం పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? తెలంగాణ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మాచారంలో ఇందిర సౌరగిరి జల వికాసం పథకాన్ని ప్రారంభించారు. విద్యుత్ లేని గిరిజన భూములలో సౌరశక్తితో పనిచేసే బోర్వెల్స్ ఉపయోగించి నీటిపారుదల అందించడం ఈ పథకం యొక్క లక్ష్యం. అటవీ హక్కుల చట్టం కింద షెడ్యూల్డ్ తెగ రైతుల అధీనంలో ఉన్న 6 లక్షల ఎకరాల భూమిని ఇది కవర్ చేస్తుంది. 2.5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులు వ్యక్తిగత యూనిట్లను పొందుతారు. చిన్న భూస్వాములు బోర్వెల్ యూజర్ గ్రూపులను ఏర్పరచుకుంటారు. 2025లో బాను ముస్తాక్ ఇటీవల ఏ అంతర్జాతీయ ప్రైజ్ను గెలుచుకున్నారు? అంతర్జాతీయ బుకర్ ప్రైజ్. భారతీయ రచయిత్రి, న్యాయవాది మరియు కార్యకర్త అయిన బాను ముస్తాకు తన చిన్న కథా సంకలనమైన హాట్ ల్యాంప్ కోసం అంతర్జాతీయ బుకర్ బహుమతి 2025 గెలుచుకోవడం ద్వారా సాహిత్య చరిత్ర సృష్టించారు. ఈ అవార్డు కన్నడ భాషా రచనకు ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ గౌరవం లభించడం ఇదే మొదటిసారి. ఈ పుస్తకం దక్షిణ భారతదేశంలోని ముస్లిం మహిళల సూక్ష్మ పోరాటాలు మరియు స్థితిస్థాపకతను హైలైట్ చేస్తుంది. బాను ముస్తాక్ రాసిన హాట్ ల్యాంప్ నవలకు మే 20, 2025న లండన్లో అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ లభించింది. ఈ అవార్డును గెలుచుకున్న తొలి కన్నడ భాష పుస్తకం ఇది. భారతదేశంలో ఏ జిల్లాను కాపర్ సిటీ అని పిలుస్తారు? బాలాఘాట్, మధ్యప్రదేశ్. భారతదేశం సహజ వనరులతో నిండిన భూమి. వాటిలో చాలా విలువైన లోహాలు కూడా ఉన్నాయి. అలాంటి ఒక లోహం వచ్చి రాగి. దీనిని తీగలు, నాణ్యాలు మరియు యంత్రాలలో ఉపయోగిస్తారు. బాలాఘాటు భారతదేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఒక జిల్లా. ఇది దేశవ్యాప్తంగా భారతదేశపు రాగి నగరంగా ప్రసిద్ధి చెందింది. దేశంలోనే అతిపెద్ద రాగి గనిని కలిగి ఉన్నందున ఈ పేరు పెట్టారు. దీనిని మలంజికండు రాగి ప్రాజెక్ట్ అని పిలుస్తారు. రాగితో పాటు బాలాఘాటు మ్యాంగనీస్ ఉత్పత్తిలో కూడా అగ్రగామిగా ఉంది. ఇది భారతదేశ మ్యాంగనీస్ ఉత్పత్తిలో 80% వాటాను అందిస్తున్నది. ఇటీవల వార్తలో కనిపించిన ఆకాశ్ క్షిపణి ఏ రకమైన క్షిపణి వ్యవస్థ? ఉపరితలం నుండి గాలికి ప్రయోగించే క్షిపణి, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ వైమానిక దాడులను ఆపడంలో స్వదేశీయంగా అభివృద్ధి చేసిన ఆకాశ్ క్షిపణి వ్యవస్థ కీలక పాత్ర పోషించింది. ఈ ఆకాశ్ అనేది మొబైల్ షార్ట్ టు మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ వ్యవస్థ. దీనిని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనగా DRDO అభివృద్ధి చేసింది. ఇది శత్రు విమానాలు, క్రూయిజ్ క్షిపణులు మరియు మానవరహిత వైమానిక వాహనాల నుండి ముఖ్యమైన ప్రదేశాలను రక్షిస్తుంది మరియు ఒకేసారి అనేక లక్ష్యాలను ఛేదించగలదు. ఇది మాక్ 2.5 వేగంతో ప్రయాణించగలదు. దీని అసలు వెర్షన్ వచ్చి 27 నుంచి 30 కిలోమీటర్ పరిధిని కలిగి ఉంటుంది మరియు 18 కిలోమీటర్ల ఎత్తు వరకు చేరుకోగలదు. సిరుయ్ లిల్లీ ఫెస్టివల్ ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? మణిపూర్. 5వ రాష్ట్ర స్థాయి సిరుయ్ లిల్లీ ఫెస్టివల్ 2025
మణిపూర్లోని ఉక్రూల్ జిల్లాలో మే 20 నుండి 24 వరకు జరగనుంది. ఈ ఉత్సవాన్ని మణిపూర్ ప్రభుత్వ పర్యాటక శాఖ నిర్వహిస్తున్నది. మణిపూర్ రాష్ట్ర పుష్పమైన లిలియం మాక్లినియా అని శాస్త్రీయంగా పిలువబడే అంతరించిపోతున్న సురయి లిల్లీ గురించి అవగాహన పెంచడం దీని యొక్క లక్ష్యం. ఈ పుష్పం రాష్ట్ర రాజధాని అయిన ఇంపాల నుండి 95 కిలోమీటర్ దూరంలో ఉన్న సురయి గ్రామంలోని సురయి కసోంగు వద్ద మాత్రమే వికసిస్తుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో టేక్ ఇట్ డౌన్ చట్టంపై ఎవరు సంతకం చేశారు? డొనాల్డ్ ట్రంప్. చారిత్రాత్మక రోజ్ గార్డెన్ వేడుకలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టేక్ ఇట్ డౌన్ యాక్ట్పై సంతకం చేశారు. ఇది పిల్లలు మరియు కుటుంబాలను ఆన్లైన్ దోపిడీ నుండి రక్షించే లక్ష్యంతో రూపొందించిన ద్వైపాక్షిక బిల్లు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉత్పత్తి చేసిన డీప్ ఫేకులతో సహా సమ్మతి లేకుండా సన్నిహిత చిత్రాలను తెలిసి ప్రచురించడం లేదా ప్రచురించమని బెదిరించడం కొత్త చట్టం సమైక్య నేరంగా పరిగణిస్తుంది మరియు బాధితుడు అభ్యర్థించిన 48 గంటలలోపు సోషల్ మీడియా కంపెనీలు అటువంటి కంటెంట్ను తొలగించాలని కోరుతుంది. ఏనుగుల సంరక్షకుల కోసం ప్రత్యేక సముదాయం అయిన మహౌట్ గ్రామం ఎక్కడ స్థాపించబడింది? తెప్పకాడు. ఏనుగుల సంరక్షకుల కోసం ఒక ప్రత్యేక సముదాయం అయిన మహౌట్ గ్రామం తమిళనాడులోని మధుమలై టైగర్ రిజర్వ్లోని తెప్పకాడు ఏనుగు శిబిరంలో స్థాపించబడింది. ఈ గ్రామం భారతదేశంలో ఏనుగుల సంరక్షణలో కీర్తించబడని మావోటులకు అంకితం చేయబడింది. ఇది ఇటీవల ప్రారంభించబడింది. వారికి మెరుగైన జీవన పరిస్థితులు మరియు సౌకర్యాలను అందిస్తుంది. ప్రపంచంలో అత్యధికంగా నమోదైన మంచు చిరుతపులి సాంద్రతకు నిలయంగా ఉన్న రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది? లడఖ్. లడఖ్ ప్రపంచంలోనే అత్యధికంగా నమోదైన మంచు చిరుతల సాంద్రత కలిగి ఉంది. భారతదేశంలోని అంచనా వేసిన 709 మంచు చిరుతపులలో దాదాపు 477 అనగా 68% లడఖ్లో కనిపించాయి. హెమిస్ నేషనల్ పార్కు మంచు చిరుతపులితో ప్రపంచంలోనే అత్యధిక సాంద్రతను నివేదించింది. భారతదేశపు హై ఆల్టిట్యూడ్ ప్లాట్ఫామ్ నమూనా సౌరశక్తితో నడిచే మానవరహిత విమానాన్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ NAL. ఇటీవల అభివృద్ధిలో నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ రూపొందించిన భారతదేశ హై ఆల్టిట్యూడ్ ప్లాట్ఫామ్ అనేది మానవరహిత సౌరశక్తితో నడిచే విమానం. ఇది స్ట్రాటో ఆవరణంలో 17 నుండి 22 కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతుంది. దీనిని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కింద బెంగళూరులోని నాల్ అభివృద్ధి చేసింది. ఇది సరిహద్దు పెట్రోలింగ్, మారుమూల ప్రాంతాలలో నిఘా మరియు పౌర సైనిక ఉపయోగం కోసం రూపొందించబడింది. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ మే 2025లో ప్రారంభించిన దేశీయవ్యాప్త వ్యవసాయ ప్రచారం పేరు ఏమిటి? వికసిత్ కృషి సంకల్ప అభియాన్. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల దేశవ్యాప్తంగా మే 29 నుండి జూన్ 12, 2025 వరకు జరగనున్న వికసిత్ కృషి సంకల్ప అభియాన్ను ప్రారంభించారు. వ్యవసాయాన్ని ఆధునికంగా మరియు సంపన్నంగా మార్చడం దీని యొక్క లక్ష్యం. వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ 6 అంశాల వ్యూహాన్ని కలిగి ఉంది. అవి ఉత్పత్తిని పెంచడం, ఖర్చులను తగ్గించడం, సరసమైన ధరలను నిర్ధారించడం, విపత్తు నష్టాలను భర్తీ చేయడం, పంట వైవిధ్యీకరణ మరియు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం. ఏ చట్టాన్ని సవరించడం ద్వారా ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా పథకాన్ని ప్రవేశపెట్టారు? పౌరసత్వం చట్టం 1955. కేంద్ర హోంమంత్రి మరియు సహకార మంత్రి ఇటీవల న్యూఢిల్లీలో కొత్త ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా పోర్టల్ను ప్రారంభించారు.
1955 పౌరసత్వ చట్టాన్ని సవరించడం ద్వారా ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా పథకాన్ని ఆగస్టు 2005లో ప్రవేశపెట్టారు. 1947 ఆగస్టు 15 తర్వాత భారతదేశంలో భాగమైన భూభాగానికి చెందిన పూర్వీకులకు కూడా ఈ ఓసీఐ హోదా అందుబాటులో ఉంటుంది. అర్హత కలిగిన విదేశీ పౌరుల కోసం దరఖాస్తు ప్రక్రియను సరళీకృతం చేయడం మరియు ఆధునీకరించడం ఈ కొత్త ఓసీఐ పోర్టల్ యొక్క లక్ష్యం. RS-24 యార్స్ అనేది ఏ దేశం అభివృద్ధి చేసిన ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపణి? రష్యా. ఉక్రెయిన్ మరియు పాశ్చాత్య దేశాలను భయపెట్టడానికి రష్యా RS-24 యార్స్ ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపణిని శిక్షణ మరియు పోరాట ప్రయోగాన్ని నిర్వహించాలని యోచిస్తోందని ఉక్రెయిన్ సైనిక నిఘా సంస్థ ఇటీవల నివేదించింది. NS-29 అని నాటో ద్వారా పిలువబడే RS-24 యార్స్ రష్యాలో తయారు చేయబడిన ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ క్షిపణి అనగా ICBM. ఇది ఫిబ్రవరి 2010లో అధికారికంగా సేవలోకి ప్రవేశించింది. ఈ RS-24 అనేది అత్యంత అధునాతన బ్యాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థలను కూడా ఛేదించగలదు. రైతుల సాధికారత కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం వికసిత్ కృషి సంకల్ప అభియాన్ను ప్రారంభించింది? త్రిపుర. వ్యవసాయ ఫలితాలను మెరుగుపరచడానికి రూపొందించిన కేంద్ర ప్రభుత్వ ఇనిషియేటివ్ అయిన వికసిత్ కృషి సంకల్ప అభియాన్ను ప్రారంభించినట్లు త్రిపుర ప్రభుత్వం ప్రకటించింది. మే 29 నుండి ప్రారంభమయ్యే ఈ ప్రచారం గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు వివిధ రాష్ట్ర మరియు జాతీయ పథకాల గురించి అవగాహన కల్పించడంపై దృష్టి పెడుతుంది. నేషనల్ క్యాడెట్ కార్ప్స్ అనగా NCC యాత్ర బృందం ఏ పర్వత శిఖరాన్ని జయించింది? ఎవరెస్ట్ పర్వతాన్ని. NCC క్యాడెట్లు ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించారు. నేషనల్ క్యాడెట్ కార్ప్స్ అనగా NCC పర్వతారోహణ బృందం మే 18, 2025న ప్రపంచంలోనే ఎత్తైన శిఖరమైన ఎవరెస్ట్ పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించిన తర్వాత మే 19, 2025న ఎవరెస్ట్ బేస్ క్యాంపుకు సురక్షితంగా తిరిగి వచ్చింది. భారతదేశంలో మొట్టమొదటి కార్బన్ క్యాప్చర్ అండ్ యూటిలైజేషన్ టెస్ట్ బెడ్ల క్లస్టర్ను ఏ ప్రభుత్వ విభాగం ప్రారంభించింది? సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం, ద మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగం భారతదేశంలో కార్బన్ క్యాప్చర్ అండ్ యూటిలైజేషన్ టెస్ట్ బెడ్ల యొక్క మొదటి క్లస్టర్ను ప్రారంభించింది. సిమెంటు, ఉక్కు మరియు రసాయనాలు వంటి కష్టతరమైన పరిశ్రమలలో ఉద్గారాలను తగ్గించడం ద్వారా భారతదేశం యొక్క నికర సున్నా లక్ష్యాన్ని సాధించడానికి మద్దతిచ్చే ప్రధాన కార్బన్ ఉద్గారిణి అయిన సిమెంట్ రంగంపై దృష్టి కేంద్రీకరించబడింది. ప్రముఖ సంస్థలు మరియు కంపెనీలతో 5 టెస్ట్ బెడ్లు ఏర్పాటు చేయబడ్డాయి.